జనగామ జిల్లా దేవరపల్లి మండలం కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ చిన్నమడూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు భూదందాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. మీ దృష్టి అక్రమ దందాలపై కాదు, దేవరపల్లి మండలంలోని అన్ని గ్రామాలపై పెట్టి చెరువులకు నీళ్లు నింపి రైతన్నలను ఆదుకోండి తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మండల అధ్యక్షుడు బస్వ మల్లేష్, మాజీ ఎంపీపీ కొల్లూరు సోమయ్యం, మండల ప్రధాన కార్యదర్శి చింతారవి, మండల నాయకులు వంగ అర్జున్, గొడుగు మల్లికార్జున్, జోగు సోమనర్సయ్య, ఆలకుండ యాదగిరి మహేష్, యాకూబ్, పాషా, సంపత్ పాల్గొన్నారు. ఆ విధంగా మీరు ప్రజలలో మమేకమై డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది, ఏ విధంగా రివ్యూ పెట్టి ఎట్లా చేయాలి, గ్రామాలలో నీళ్లు కాకుండా గుంటలలో నీళ్లు కాకుండా ఇప్పటికీ ఎడారిగా ఉంది. ఏ విధంగా ప్లాన్ చేసి వాళ్ళ అధికారులతో ఐబీ డిపార్ట్మెంట్ తోటి కూర్చోబెట్టుకొని ఏ విధంగా నీళ్లు తెప్పించి చెరువులు నింపాలి, అదే విధంగా ఏ విధంగా రైతులకు రుణమాఫీ కాలే, ఏ బ్యాంకులో ఎంత రుణమాఫీ పెండింగ్ ఉంది, ఈ రుణమాఫీ ఎవరెవరికి వస్తలేదు, వాళ్ళ డాటా తీసి మన పాలకుర్తి కాన్స్టిట్యూన్సీ తరఫున మీరు ఎమ్మెల్యే గారు గెలిచారు అమ్మ, మీరు దయచేసి అర్థం చేసుకొని వాళ్ళ రుణమాఫీ కోసం మీ ప్రయత్నం ఎంత చేస్తున్నారు. 2 లక్షలు రుణమాఫీ చేస్తామన్నాడు, పరిపూర్ణంగా 15 ఆగస్టు వరకు చేస్తా అన్నాడు. ఇంతవరకు రుణమాఫీ కాలేదు, ఎవరికి కాలేదు. రైతులకు 40% రైతులకు కాలేదు. ఏ బ్యాంకులో డాటా తీసుకున్నా, ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర తీసుకున్నా, మీరు డాటా తీసుకొని సీఎం దగ్గర కూర్చొని మా కాన్స్టిట్యూన్సీ అయినా రుణమాఫీ చేయండి, లేకపోతే ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మీరు ఇబ్బంది పెట్టి పడుతున్నారు అని చెప్పి రైతుల తరఫున రిక్వెస్ట్ చేయాల్సి పోయి, అది చేయకుండా చెరువులలో నీళ్ళు ఇవ్వాలంటే అది చేయకుండా మీరు ఒక 9 బిల్ కంప్ చేశారు. మీరు ఎందుకు చేశారమ్మా 9 బిల్ కంప్ అంటే ప్రజలకు పెన్షన్లకు ఇబ్బంది అవుతుందా, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది, ప్రజలకు మన అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాలి. కాబట్టి మనం ఇండ్ల విషయంలో ఏం చేయాలి, మన ఫ్లడ్ పొంది వచ్చింది, దాంట్లో ఎక్కడెక్కడ రైతులు నష్టపోయినారు, గొర్రెలు పోయినాయి, వాళ్ళకి ఎవరికి నష్టపరిహారం ఇవ్వాలి. ఇట్లాంటి సమస్యల మీద మీరు సీఎం గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యలు సాల్వ్ చేయండి అని చెప్పి చెప్పాల్సింది పోయి ఒక 9 మెన్ కమిటీ వేస్తే 9 మెన్ కమిటీ కాస్త 9 కమిటీగా మారింది. ఆ 9 కమిటీ పోయి ఈరోజు చిన్నమడూరులో సర్వే నెంబర్ 17, 18, 25, 24, 25 సర్వే నెంబర్లలో వెంచర్ చేస్తే ఆ వెంచర్ ద్వారా గత ఏంటో మీరు నిగ్గు తెచ్చండి. పిఏ విజయేందర్ రెడ్డి ఉన్నాడా, తిరుపతి రెడ్డి ఉండా, యాగస్వామి ఉండా, ఎవరున్నారు, ఈ 9 మెన్ కమిటీ మొత్తం ఉందా, దాన్ని ఏదో మొత్తం నిజాలు రాబట్టండి. ఎవరెవరు మామూలు చెప్తా ఉన్నారు, చిన్నమడూరు ఎవరెవరు కిడ్నాప్ చేశారు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు, ఎవరు పెట్టారు, మా దగ్గర కొంత సమాచారం ఉంది. సరైన టైంలో మేము కూడా బయట పెడతాం. ఇప్పటికైనా మీరు వీళ్ళ పైన తక్షణం చర్య తీసుకొని ఎవరైతే పెట్టలేకపోతున్నారో, ఈ మండలం ఇప్పటి వరకు పీస్ఫుల్, ఏదో వ్యాక్సినిజం టైప్ తీసుకొచ్చి రాయలసీమ టైప్ తీసుకొచ్చి ఈ దేశంలో పెట్టాలంటే ప్రజలు అంతా గమనిస్తారు. మేము ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళను ఇలాంటి చర్యలు చేసే కాంగ్రెస్ నాయకులు ఒక దొంగలు గుండాలుగా తయారై ఈ కబ్జాలను తర్వాత వెంచర్ల తర్వాత బెదిరించుడు, షాపులు పెడితే బెదిరించుడు, కొత్త షాపులు పెడితే బెదిరించుడు, ఇలాంటి వ్యాపారవేత్తలను బెదిరించుడు. ఏమన్నా వెంచర్ చిన్న పోయినాయి అంటే మేము సెటిల్మెంట్ చేస్తామని చెప్పి, అయ్యా మీరు ఈ సెటిల్మెంట్ చేసుడు కాదు, ఇండిలో చుట్టూ తిరిగి సర్పంచులకు, ఎంపీడీసీలకు మీ బిల్లులు ఆగాలంటే మీరు మా దాంట్లో కోసం బిల్లు సిక్కుపోతుందండి. ఇంకా కళ్యాణ లక్ష్మి కూడా వాళ్ళ మీద సంతకం పెట్టి కళ్యాణ లక్ష్మి పార్టీలో అయితే కళ్యాణ లక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే మీరు పార్టీలో చేరండి. ఇంటింటికి తిరుగుతున్నారు. మీరు ఇంటింటికి తిరగడం ఇది కాదు. మీరు ప్రజలకు సేవ చేస్తే ప్రజలకు